ఈరోజు తిరుపతి జిల్లా మనము గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి స్వర్ణముఖి నది మీద ఉన్నటువంటి స్వర్ణముఖి డైవర్షన్ బ్యారేజ్ సందర్శించడం జరిగింది. ఎస్సీ గారితో పాటు అదేవిధంగా ఈ బ్యారేజీ డిఈలతో అదేవిధంగా సబ్ కలెక్టర్ గారితో పాటు విజిట్ చేయడం జరిగింది. మనకు ఈ బ్యారేజ్ 2005లో నిర్మించడం జరిగింది. సుమారుగా 20 సంవత్సరాల నుండి ఇది కోస్ట్కి బాగా దగ్గరగా ఉండడంతో మనకి చాలా వరకు రెగ్యులర్ మెయింటెనెన్స్ కూడా లోపించడంతో గత కొన్ని సంవత్సరాలుగా లస్కర్లు లేకుండా అదేవిధంగా రెగ్యులర్ డే టు డే మెయింటెనెన్స్, ఫ్లడ్ సీజన్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల చాలా వరకు బ్యారేజ్లో ఉన్నటువంటి ఐరన్ కాంపోనెంట్స్ అంతా రస్ట్ పట్టడం వల్ల అండ్ రెగ్యులర్ ఆయిల్ అండ్ గ్రీసింగ్ చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. సో దీని కింద సుమారుగా ఆయకట్టు కోట వాకాడు మండలాల్లో, ముఖ్యంగా వాకాడు మండలంలో ఒక 9,500 ఎకరాలు, కోట మండలంలో ఒక 300 ఎకరాలు, దగ్గర దగ్గర 10,000 ఎకరాలు దీని కింద ఆయకట్టు ఉంది. సుమారుగా 10 క్యాస్కేడింగ్ చెరువులు ద్వారా ఈ ఆయకట్టు మనం సప్లై చేస్తాం. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా మనకి తెలుగు గంగా నీళ్లు కూడా బ్యారేజ్లోకి వదిలి ఖరీఫ్ పంటకు కూడా వచ్చే విధంగా చేస్తూ తద్వారా ఈ ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎందుకంటే మంచి సారవంతమైన నేలలు కాబట్టి 2 పంటలు వచ్చే విధంగా ఖరీఫ్ రబీ, మనకి ఇక్కడ ముఖ్యంగా రబీ వస్తుంది, అదేవిధంగా ఖరీఫ్ పంట కూడా వచ్చే విధంగా ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా మనకి తెలుగు గంగా నీళ్ళే దీంట్లోకి డైవర్ట్ చేయడం